Dear aspirants, welcome to Compete Minds. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి1 ఎగ్జామ్స్ మనకు ఈ మంత్ 25th నుంచి 29th వరకు కంప్లీట్ కావడం జరిగింది. సిబిటి2 మీద మనము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిబిటి2 ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు చూసినట్లయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్. గత నోటిఫికేషన్లో జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. బట్ ఈ నోటిఫికేషన్లో అది మెన్షన్ చేయలేదు. ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి మనకు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 minutes టైం ఉంటుంది. అదేవిధంగా ట్రేడ్ సిలబస్ మీద మనకు 75 క్వశ్చన్స్ వస్తాయి. 75 మార్క్స్కి దాంట్లో 35% అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. సో ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 35% అంటే అప్రాక్సిమేట్గా 28 మార్క్స్ వాళ్ళు సాధించాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. అదేవిధంగా మనం నిన్న సిబిటి2 కోసము ఒక స్పెషల్ బ్యాచ్ని మనం అనౌన్స్ చేసాము. చాలామంది స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మేము ఎగ్జామ్ రాసాము కానీ మేము క్వాలిఫై అవుతామా లేదా అనేది చాలా మందిలో ఉన్నటువంటి ఒక అపోహ. సో దానికోసం కట్ ఆఫ్ మీద మనం ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాం ఇవాళ. ఒకసారి మీరు చూసినట్లయితే మనకు వేకెన్సీస్ అనేవి 18,799 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ ఇవి రివైజ్డ్ వేకెన్సీస్. మనకు ఇచ్చిన నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు అంటే సిబిటి1 నుంచి సిబిటి2కి, అంటే సిబిటి1 నుంచి సిబిటి2కి మనకు 15 times సెలెక్ట్ చేస్తామని చెప్పాడు. వేకెన్సీస్ ఇంటూ 15 times అంటే 18,799 ఇంటూ 15 times వేసినప్పుడు మనకు 2,81,985 వస్తుంది. అంటే ఇంతమంది సెలెక్ట్ చేస్తారు. రేపు సిబిటి1 నుంచి సిబిటి2కి ఇంతమందిని సెలెక్ట్ చేస్తారు కదా. కానీ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? అప్రాక్సిమేట్గా 18,50,000 వచ్చాయి. అప్రాక్సిమేట్గా అప్లికేషన్స్ అన్నీ వచ్చాయి, కానీ ఎగ్జామ్ అందరు రాయలేదు కదా. ఎగ్జామ్ రాసిన వాళ్ళు అప్రాక్సిమేట్గా అప్లై చేసిన వాళ్ళలో ఒక 60% వరకు ఎగ్జామ్ రాసి ఉండొచ్చు. అంటే అప్రాక్సిమేట్గా ఎగ్జామ్ రాసింది 11,10,000 మెంబర్స్ రాశారు. మరి ఈ 11,10,000లోనే కదా ఈ 2,81 మెంబర్స్ సెలెక్ట్ అయ్యేది, 2,81,000 సెలెక్ట్ అయ్యేది. అంటే మీరు ఈ రేషియో చూసుకున్నా సరే ఎగ్జామ్ రాసిన ప్రతి 4 మెంబర్స్లో ఒకరు సెలెక్ట్ అవుతారు. ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి 4 మెంబర్స్లో ఒకరు సెలెక్ట్ అవుతారు. కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ సీరియస్ ఆస్పిరెంట్సా? కాదు. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంత ఉంటారంటే ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఒక 50% ఉంటారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఒక 50% ఉంటారు. అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ 5,50,000 మెంబర్సే ఉంటారు. మరి ఈ 5,50,000లోనే కదా 2,81,000 సెలెక్ట్ చేసేది. అంటే ఈ రేషియోకి మీరు చూసినట్లయితే ప్రతి ఇద్దరిలో ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఇద్దరిలో ఒకరు సెలెక్ట్ అవుతారు. ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఇద్దరిలో ఒకరు సెలెక్ట్ అవుతారు. అందుకని నేనేమంటానంటే ఈ అనాలిసిస్ని బేస్ చేసుకొని మీరు ఏం గమనించినట్లయితే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే వాళ్ళని యూఆర్ కేటగిరీ కూడా అంటారు, అన్రిజర్వ్డ్ కేటగిరీ కూడా అంటారు. ఓకేనా. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి మీరు అంటే నేను రా స్కోరే నేను చెప్తున్నాను. మనం ఇప్పుడు చెప్పేది రా స్కోర్ అంటే మీకు వచ్చేటువంటి స్కోర్ ఇది. రా స్కోర్ని మనం బేస్ చేసి చెప్తున్నాము. ఓకేనా. నార్మలైజేషన్ స్కోర్ కాదు, రా స్కోర్ నేను చెప్తున్నాను. రా స్కోర్ అనేది మిగిలిన ఒక 42 నుంచి మినిమం ఒక 42 నుంచి 42కి మనం +or-2 అని చెప్పవచ్చు. అంటే 40 నుంచి 44 మధ్యలో కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్స్ ఉంది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఓకేనా. అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్కి గిన అయినట్లయితే సో మనము 40 +or-2 అని తీసుకోవచ్చు. 40 +or-2 అంటే 38 నుంచి ఒక 42 మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది ఓబీసీ వాళ్ళకి. 38 నుంచి 42 వరకు. అంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నేను అంటలే. అంటే మీరు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్లో నుంచి మీ ఎన్నైతే రాంగ్ చేశారో ఆ నెగిటివ్ స్కోర్ 1/3 తీసేసి నెట్ వాల్యూ నేను చెప్తున్నాను. ఓకేనా. రా స్కోర్లోనే నెట్ స్కోర్, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చెప్పట్లే. మీరు 50 అటెంప్ట్ చేశారనుకోండి, ఒక 8 క్వశ్చన్ రాంగ్ అయ్యాయి అనుకోండి, 8 రాంగ్ అంటే 3 పోతాయి, అంటే 11 అంటే 39 అప్రాక్సిమేట్గా వస్తాయి. నేను రా స్కోరు నెట్ స్కోర్ చెప్తున్నాను నేను. అదేవిధంగా ఎస్సీకి ఇంకొంచెం తగ్గుతుంది, ఎస్టీకి ఇంకొంచెం తగ్గుతుంది. ఎస్సీకి మీరు చూసినట్లయితే మనం 36 +or-2 అని చెప్పొచ్చు. అంటే 34 నుంచి 38 మధ్యలో మనకు ఎస్సీకి ఉంటుంది. ఎస్టీకి ఇంకొంచెం తగ్గుతుంది మనకు. ఎస్టీకి 32 +or-2 అని చెప్పొచ్చు. 32 +or-2 అంటే 30 నుంచి 34 మధ్యలో ఎస్టీకి ఉంటుందని చెప్పొచ్చు. ఓకేనా.
సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 40 నుంచి 44 అంటే ఒక 45 గిన్ చేసి ఉంటే సో మీరు నో డౌట్ మీరు 100% కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు. 40 యాక్యురేట్గా చేసిన 40 to 44 మధ్యలో యాక్యురేట్గా చేసిన మీరు కూడా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓబీసీ వాళ్ళకి 40 గిన్ చేసినట్లయితే మీరు కళ్ళు మూసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎస్సీ వాళ్ళకి ఒక 35 స్కోర్కి మీరు చేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఎస్టీ వాళ్ళు 30 అబోవ్ గిన్ చేసినట్లయితే మీరు కూడా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ వన్. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. రిజల్ట్ వచ్చిన తర్వాత మనం క్వాలిఫై అయిన తర్వాత ప్రిపేర్ అవుదాం అంటే మెయిన్స్కి అంత టైం ఉండదు. CBT 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. CBT 2నే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇమీడియట్గా మీ ఫోకస్ CBT 2 మీద పెట్టండి. సో మనకు వితిన్ 1 వీక్లో మనకు కీ కూడా వస్తుంది, అంటే రెస్పాన్స్ షీట్స్ కూడా వస్తాయి. అప్పుడు మీరు ఇంకా యాక్యురేట్గా మీ యొక్క స్కోర్ని మీరు అంటే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ అనేది ఇంకా యాక్యురేట్గా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఒక వితిన్ 1 వీక్లో నాకు తెలిసి సో రెస్పాన్స్ షీట్స్ కూడా వస్తాయి. అప్పుడు మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయొద్దు, ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. దానికోసం మనము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ ప్రోగ్రామ్లో మనము బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. మ్యాథమెటిక్స్, రీజనింగ్, ట్రేడ్ సిలబస్ మీద కూడా మనం కవర్ చేయబోతున్నాం. అదేవిధంగా సైకోమెట్రిక్ క్లాసెస్ కూడా మనం కవర్ చేస్తాం. సో ఒక బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ మీదే మన స్పెషల్ ఫోకస్ ఉంటుంది. 80 అవర్స్ కంటెంట్ మీకు సో ఈ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ మీద ఉంటుంది. 80 అవర్స్ కంటెంట్ మీకు సో అన్ని కూడా ఇన్ డెప్త్గా మనం కవర్ చేస్తాం. PDF మెటీరియల్ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాం. MCQs కూడా మీకు ఇస్తాము. సో టెస్ట్ సిరీస్ ఉంటుంది. ట్రేడ్స్లో కూడా మనం ఏ ట్రేడ్స్ మనం కవర్ చేయబోతున్నాం అనేది ఎలక్ట్రీషియను, వైర్ మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టరు, మెకానిక్, డీజిల్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, హీట్ ఇంజన్. సో ఈ ట్రేడ్స్ సంబంధించినటువంటి సిలబస్ కూడా మనం కవర్ చేస్తాం. అంటే మీరు క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి క్వాలిఫై కావడానికి కావాల్సినటువంటి ఎంత అవసరమో అంతవరకు మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ సిలబస్ అనేది ఇక్కడ చెప్పము. సో టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తాం మనం. మీరు ఇమీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఈ కోర్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ 50 అడ్మిషన్స్కి మనం 50% హాఫ్ 4,000కి మనకి కోర్స్ ఇస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 35 అడ్మిషన్స్ వరకు ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి. ఇంకొక 15 అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా అవి కూడా క్లియర్ అవుట్ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫీజు పెరుగుతుంది కాబట్టి వీలైనంత త్వరగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, దాని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.